ప్రస్తుతం కిర్లంపూడిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టెన్షన్ నెలకొంది. ముద్రగడ ఇంటిని పోలీసులు చుట్టుముట్టి కొద్ది నిమిషాల క్రితం ముద్రగడ పద్మనాభాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాదాపు 5,000 మందితో కిర్లంపూడిలో భారీగా పోలీస్ పహారా నడుమ ముద్రగడను కొద్దిసేపటి క్రితం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాపు నాయకులు దీన్ని తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు. అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి మనకు అందిస్తారు. ఇన్నారెడ్డి, రవి, ప్రస్తుతం అయితే మాత్రం మనం అనుకున్నట్టుగా ముద్రగడ పద్మనాభం పోలీసులు అదుపులోకి తీసుకుని తెలుస్తా ఉంది. అంటే భారీ ఎత్తున పోలీసు బలగాల మధ్య అంటే ఇప్పటికే భారీ ఎత్తున చేసుకున్న పోలీసులు దాదాపు 5,000 మంది పైగా పోలీసులు అక్కడ చేరుకున్నారు. చేరుకునే ముద్రగడ పద్మనాభం గారి మీద 4 కేసులు ఉన్నాయి. ఈ 4 కేసుల్లో ముద్రగడ పద్మనాభం గారు అనుమతి తీసుకుని మేము అరెస్ట్ చేస్తామని చెప్పడం, ఆ అరెస్ట్ లో చేస్తామని భాగంగా ఇప్పుడు అదుపు తెలుస్తా ఉంది. ఎప్పుడైతే ముద్రగడ పద్మనాభం గారిని అరెస్ట్ చేశారో వెంటనే ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది. రవి, ఇన్నారెడ్డి, కొద్దిసేపటి క్రితం ఎస్పీ రవిప్రకాష్ మీడియా సమావేశం నిర్వహించారు. ముద్రగడ అనుమతితోనే ఆయనను అరెస్ట్ చేస్తామని చెప్పి, కానీ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. తలుపులు బద్దలుగొట్టి అన్యాయంగా లోపలికి ప్రవేశించి ముద్రగడను అరెస్ట్ చేశారు. దీన్ని ఏ రకంగా చూడాలి? రవి, దీనికి సంబంధించి చాలా స్పష్టంగా జరుగుతున్న పరిణామాలు, ఒకవేళ కనుక ముద్రగడ పద్మనాభం కనుక ఇదే విధంగా తన ఉద్యమాన్ని కొనసాగిస్తే పరిస్థితి తీవ్రతరం అవుతా ఉంది. తర్వాత అలాగే ఎక్కడికక్కడ అంటే విభజించి పాలించు అన్న యాంగిల్లో ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఉన్న ఉద్యమ నేతలను అవసరం చేయడం, అలాగే కొంతమంది ముందస్తుగా లొంగిపోవాలని చెప్పడం, అలాగే మరికొంతమందిని బైండర్ కేసులు నమోదు చేసి పోలీసులను పిలిపించడం లాంటి ఘటనలు ఇప్పటికే పూర్తయ్యాయి. ఎవరైతే కీలక పాత్ర పోషిస్తున్నారో, ఎవరైతే కీలక అనిపించుకున్నారో ఆ కీలక నేతలందరికీ కూడా ఇప్పటికే సమన్లు అందాయి. తర్వాత వాళ్ళని కొంతమంది అదుపు తీసుకున్నారు, కొంతమందిని హౌస్ అరెస్ట్ చేశారు. ఇవన్నీ చేసిన తర్వాత భారీ ఎత్తున పోలీసు బల కిర్లంపూడిలో పోలీసులు మొత్తాన్ని మోహరించి ఒక పోలీసు దిగ్బంధం చేసి ప్రస్తుతం ముద్రగడ పద్మనాభం గారిని అదుపు చూస్తా ఉంది. ఆయన ఎంతప్పటికీ బయట రావట్లేదు. ఒక వీడిగా లోపలికి వస్తే నేను పురుగులు మంతా అవుతా అని చెప్పేసి గెస్ట్ నేపథ్యంలో ఇప్పటివరకు కూడా చాలా సేపు అయితే ఒక నాటకీయ పరిణామంలో ఒక్కసారిగా తలుపులు బలవంతంగా తీసుకుని లోపలికి వెళ్ళారని చెప్పి తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో ఆయన ముద్రగడ పద్మనాభం గారిని అదుపులో తీసుకున్నారు. ఆయన నిన్నే చెప్పడం జరుగుతా ఉంది, మీరు గనక బలవంతంగా అరెస్ట్ చేసినా కానీ నేను జైల్లో ఉండని సరే ఆత్మ నిరాహార దీక్ష చేస్తాను. నా జాతి కోసం నిజంగా ఏమైతే నేను డిమాండ్ చేస్తున్నానో బీసీలో కలిపే విషయంలో రిజర్వేషన్ కోసం నా ప్రాణాలకు అవసరం అనుకుంటే దాన్ని స్వచ్ఛంగా నా ప్రాణాలు సిద్ధంగా ఉన్నా అని చెప్పిస్తున్నా కూడా ముద్రగడ పద్మనాభం గారు చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతా ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆయన అదుపులో తీసుకొని రాజమండ్రి తరలించే అవకాశం కనిపిస్తా ఉంది. అయినప్పటికీ ఈయన మీద పెట్టిన కేసులు ఏంటి, ఏ సెక్షన్ కేసు నమోదు చేశారు అని చెప్పేసి దాని మీద మనకి ఇంకా పూర్తి స్థాయిలో జిల్లా ఎస్పీ వివరణ ఇవ్వాల్సి ఉంది. దాని మీద ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేస్తారు. కానీ నిన్న ఈ రోజు ఒక ఎఫ్ఐఆర్ తీసుకుని వచ్చారు. అంటే నిన్న అమలాపురంలో పోలీస్ స్టేషన్ దగ్గర ఆయన ధర్నా దిగిన నేపథ్యంలో విధులకు ఆటంకం కలిగించారన్న నేపథ్యంలో ఒక 3 సెక్షన్ల కేసు నమోదు చేసి ఉదయం ఎఫ్ఐఆర్ తీసుకుని రావడం జరుగుతా ఉంది. అయితే గత కొద్దిసేపటి క్రితం జిల్లా ఎస్పీ దీనికి సంబంధించి ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేస్తూ దాంట్లో 4 కేసులు ఉన్నాయి. ఆ 4 కేసుల్లో ఆయన అరెస్ట్ చేస్తాం ఖచ్చితంగా, అది కూడా ఆయన అనుమతి తీసుకుని అరెస్ట్ చేస్తామని చెప్పేసి సామరస్య వాతావరణంలో అరెస్ట్ చేస్తామని చెప్పిన ఎస్పీ ఇప్పుడు బలవంతంగా ఆయన అదుపులో తీసుకోవాలని కారణం ఏంటి అంటే దీంట్లో పక్కా వ్యూహరచన ప్రకారం ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. విభజించి పాలించిన భాగంగానే ప్రస్తుతం వాళ్ళు ముందుకెళ్తా ఉన్నారు. ఇప్పటికే ఎవరైతే ముఖ్య కార్యకర్తలు, ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అల్టిమేట్ వార్నింగ్ వెళ్ళిపోయింది. కొంతమంది హౌస్ అరెస్ట్ చేశారు. ఇలా ఎక్కడికక్కడ దిగ్బంధం చేసి ఆయన అదుపులో తీసుకుంటే ఎక్కడ కూడా ఆందోళన చేయకుండా, ఎక్కడ కూడా హంగామా చేయకుండా ఎక్కడికక్కడ దిగ్బంధాలు గురి చేసి ప్రస్తుతం ముద్రగడ పద్మనాభం గారు అదుపులో తీసుకుని తెలుస్తా ఉంది. మరి అదుపులో తీసుకున్న తర్వాత ఆయన ఎక్కడికి తీసుకెళ్తారు, ఏ సెక్షన్ కేసు నమోదు చేశారు, ఆయన జడ్జి ఖచ్చితంగా ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితి కూడా చెక్ చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ లేకుండా డైరెక్ట్ గా ఆయన అదుపులో తీసుకోవడం, అది కూడా ఎస్పీ గారు చాలా స్పష్టంగా చెప్పారు. అంటే ముద్రగడ పద్మనాభం గారు అనుమతి తీసుకునే మేము అరెస్ట్ చేస్తామని చెప్పిన ఎస్పీ ఇప్పుడు బలవంతంగా లోపలికి తీసుకెళ్లి ఆయన అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. దీని వెనక ఉన్న కుట్ర ఏంటి? ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా ఈ దీక్షను అంటే గతంలో దీక్ష ఉద్యమ స్థాయి తీవ్రస్థాయికి వెళ్ళడం, చివరకు జరుగుతున్న ఆందోళన నేపథ్యంలో ప్రభుత్వం దిగి వచ్చి ఫిబ్రవరి 19వ తారీఖున హామీలు ఇవ్వడమే కాకుండా కేసు ఎత్తివేస్తామని చెప్పిన కూడా స్పష్టమైన హామీలు ఇచ్చి ఈ రోజు కేసులు జరుగుతున్నాయి. అంటే కొంతమంది అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన వాళ్ళని వదిలిపెట్టాలి. అలాగే దీనికి కర్త కర్మ క్రియ నేనే మొట్టమొదటి అరెస్ట్ చేయని చెప్పి చేయకుండా ఈ రోజు ఎప్పుడైతే రైట్ ఇన్నారెడ్డి, మరింత సమాచారం కోసం మిమ్మల్ని మళ్ళీ కాంటాక్ట్ చేస్తాం.
ఎటకేలకు ముద్రగడ పద్మనాభం ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. 5,000 మంది పోలీసుల పహారాలో ఉన్న కిర్లంపూడిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఖచ్చితంగా ముద్రగడ అనుమతితోనే అరెస్ట్ చేస్తామని ఎస్పీ రవిప్రకాష్ ఇంతకు ముందు మీడియా సమావేశంలో చెప్పారు. కానీ దానికి భిన్నంగా తలుపులు బద్దలుగొట్టి మరీ ఇంట్లోకి ప్రవేశించి ముద్రగడను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అదుపులోకి తీసుకునే సమయంలో ఉత్కంఠ వాతావరణం నెలకొంది కిర్లంపూడిలో, కిర్లంపూడి పరిసర ప్రాంతాల్లో. సో కాపు నాయకులు, కాపు ప్రజలు, కాపు యువత దాన్ని అడ్డుకునే, ఆ కార్యక్రమాన్ని అడ్డుకునే ఇలా ప్రయత్నించారు. అయినప్పటికీ కూడా భారీ పోలీసు బలగాల మధ్య ముద్రగడ పద్మనాభాన్ని అరెస్ట్ చేశారు. ముద్రగడ పద్మనాభాన్ని ప్రాథమికంగా మనకు అందుతున్న సమాచారం ప్రకారం వైద్య పరీక్షల కోసం అంబులెన్స్ లో తరలిస్తున్నారు. అయితే ఎక్కడికి తరలిస్తారు అనే దానిపై మరి కాసేపట్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.